పాదారవింద శతకంలోని 43వ శ్లోకం వివరణ ఇప్పుడు నేర్చుకుందాం. జగద్రక్షా దక్ష నలిన రుచి శిక్ష పటుతరా సురైర్నమ్యా రమ్యా సతతమభిగమ్య బుధజనై ద్వయీ లీలాలోలా శృతిషు సురపాలాదిముకుటి తటీ సీమాధామా జయతి తవ కామాక్షి పదయోః. ప్రతిపదార్థాన్ని చూస్తే ఈ పదయోః ద్వయీ పదయోః ఈ మూడో లైన్ లో ఉన్న ఆ ద్వయీ అనేది పదయోః అనే మాటకి సంబంధించినది. అంటే ఒక పోయిటిక్ ఆర్డర్ లో మాటలు అటు ఇటు అవుతాయి. అదనమాట ఇక్కడ కామాక్షి. కామాక్షిదేవి తవ నీ యొక్క పదయోః ద్వయీ పాదముల యొక్క జంట జగద్రక్షాదక్ష జగత్తులను లోకములను కాపాడుటలో రక్షించుటలోను దక్షత కలిగినవి. నడిన రుచి శిక్ష కమలముల కాంతి యొక్క శిక్షణ ఎందు మిక్కిలి సమర్థములైనవి. సురైహి దేవతల చేత పటుతర సమర్థమైనది. నమ్య నమస్కరింపతగినది. రమ్య అందమైనది. బుధజనైహి సాధకుల చేత విద్వజ్జనుల చేత సతతం ఎప్పుడూ అభిగమ్య చేరదగిన గమ్యమైన పొందతగిన అది అన్నమాట అభిగమ్య అంటే. శృతిషు వేదముల యందు లీలాలోల క్రీడింప వేడుక గలది. అంటే అందులో ఆ శృతిషు అంటే శృతులు వేద పురాణాలు వాటి యందు విహరించు క్రీడ యందు ఆసక్తి గలది. సురపాలాది ముకుటి తటీ సీమ ఇంద్రాది కిరీటాలపై ఆ కిరీట తటముల అంచులకు ధామ చోటైన అంటే ప్లేస్ జయతి విజయాన్ని పొందుచున్నవి అని చెప్తారు. అంటే అమ్మవారి పాదాలకి ఉన్న మహిమలు ఆ గుణాలు ఏమేమి ఉంటాయని చెప్తున్నారు. జగద్రక్షణ సామర్థ్యం, సర్వదేవత నమ్యత అంటే అందరి దేవతలకు కూడా నమస్కరింపదగినవి. రమ్యత చాలా అందమైనవి. విద్వజ్జనాభిగమ్యత అంటే విద్వజ్జనులు కోరదగినవి, వాళ్ళకి గమ్యమైనవి. ఎవరైనా సరే ఆ విద్వజ్జనులు అంటే భక్తితో పండి ఆ మోక్షం కోరే వాళ్ళకి గమ్యత అదే గమ్యం. తర్వాత శృతి విహరణ అంటే శృతులు పురాణాలు వాటి యందు విహరించుతున్నవి. అంటే అమ్మవారి పాదములు ఆ శృతుల యందు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయట. అవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి. అవి లీలాలోల లీలల యందు చాలా ఇష్టం కలిగినది. తర్వాత లీల అంటే క్రీడ. ఈ ప్రపంచం అంతా అమ్మవారికి ఒక క్రీడే ఇదంతా, అది లీల. తర్వాత నళిన రుచి శిక్షా పటుతర అంటే కాంతి విహీనములైన కమలములకు శిక్షణ ఇచ్చుటలోను. ఇవన్నీ కూడా ఈ అమ్మవారి పాదాలకి ఉన్న గొప్ప లక్షణాలు. ఎందుకు అవి అంత సమర్థములైనవి అనే దానికి ఇవన్నీ ఈ కారణాలన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా జగద్రక్ష ఆవిడ కాకపోతే ఇంకేమి ఎవరు చేయలేరు. ఆవిడ పాదాలకే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ పాదాలే అన్నీ రక్షిస్తాయి అని చెప్తున్నారు. ఇంద్రాది దేవతలకు అమ్మవారి పాదములు ఎప్పుడు కూడా నమస్కరణీయం. అంటే సురైర్నమ్య ఇక్కడ సుర దేవతలు సురులకు దేవుడు ఎవరు? ఇంద్రుడు. ఇక్కడ ఇంద్రుడి గురించి చెప్పారు. ఇందాక మరుద్దేవి అన్నారు. మరుద్దేవతల గురించి ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఇంద్ర పదవి ఇంద్రుని గురించి చెప్తున్నారు. సురనమ్యత అంటే ఇంద్రా దేవతలు ఎల్లప్పుడూ అమ్మవారి ఆ పాదాల
చెంత కిరీటాలతోటి నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి ఆ ఆ కిరీటాలు ఎక్కడున్నాయో అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయని మనకు అది గట్టిగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయంటే ఆ చుట్టుపక్కల ఈ దేవతలందరి కిరీటాలు, ముకుటాలు అక్కడ వాళ్ళు నమస్కరించి ఆ నమస్కార ముద్రలో ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు అనేది మనకి చాలా గట్టిగా మనం నమ్మవలసిన విషయం. అది ఎలాగా? విధేయత కలిగి, చాలా విధేయతతో ఉంటారు. అంటే తలకాయ ఉంచి నమస్కారం చేస్తున్నారు కదా! ఇందాక ప్రసాదౌన్ముఖ్యాయ అని చెప్పుకున్నాం. అప్పుడు తల ఎత్తి ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇంద్రాది దేవతలు తలలు వంచి కిరీటాలతో సహా ఆ పాదాల దగ్గర నమస్కారం చేస్తున్నారు. వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ప్రసాదమైంది. అక్కడి నుంచి ఆ పాదాలను వదలకుండా అక్కడ పాదాల దగ్గరే అంటిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు. తర్వాత సతతం, తర్వాత నిత్య పరిచయం, సతతం అన్నారు. సతతం అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ, నిత్యము, ఏ ఎప్పుడు వదిలేసే ప్రసక్తి లేదు. అనుక్షణము అది సతతం. తర్వాత నళిన రుచి శిక్షా పట్టుతర. ఈ నళిన రుచి శిక్షా పట్టుతర అంటే నళినములు అంటే తామర పువ్వులు, కమలములు. వాటికి శిక్ష పట్టుతర. పట్టుతర అంటే ఆ ట్రైనింగ్ ఇవ్వడంలో చాలా మంచి ఎక్స్‌పర్టీస్ అన్నమాట. అటువంటి సమర్థవంతములైనవి. ఆ సమర్థమైనవి ఎలాగా? తామర పువ్వుల రంగుతో, అంటే సాదృశ్యత అంటారే, ఒకేలాగా. అది ఇది ఒకలాగానే ఉన్నా ఈ లక్షణాలు దానికి సరిపడవు కదా! అమ్మవారి పాదాలకి ఉన్నంత గొప్పతనం ఇందాక మనం ఎలాగైతే ప్రవాలానికి చెప్పుకున్నామో, అలాగే తామర పువ్వుకి కూడా అమ్మవారి పాదములతో ఆ రంగు పోలిక ఉండి ఉండొచ్చు. సదృశ్యం అంటే ఒకేలాగా అనిపించినా, ఆ పూర్తి మహిమ ఆ తామర కమలానికి ఎందుకుంటుంది? ఉండదు. అందుకని అమ్మవారు ఆ తామర పువ్వులని, ఆ కమలాలని శిక్షించటయందు, శిక్షణ ఇచ్చుటందు నేర్పరితనం కలిగినవి అంటున్నారు. తామర పువ్వులకి ఏమిస్తారు అమ్మవారు ఆ శిక్షణ? కాకపోతే వాళ్ళని శిక్షించడం ఏమిటి? అంటే ఇక్కడ మనకేమిటి? కమలం అంటే ఏమిటి? షట్కమలాలు. ఒక సాధకుడిలో ఉండే షట్కమలాలు. పైపైన కనబడే అర్థం ఒకటి. కానీ లోపలికి కొంచెం ఊహ మనం లోపలికి పంపిస్తే అది మనకు అర్థం. శిక్షణ. కమలాలకి శిక్షణ అంటే ఏమిటి? అంటే సాధకుడిలో ఉండే షట్చక్రాలు, షట్కమలాలు కూడా ఆ షట్కమలాలకి నళిన శిక్షా పట్టుదల. అటువంటి నళిన రుచి శిక్షా పట్టుదల. అటువంటి ఆ కమలాలలో ఉన్న ఆ వెలుగు శిక్ష పట్టుదల. వాటికి అటువంటి శిక్షణ ఇవ్వడంలో సమర్థవంతములైనవి అమ్మవారి పాదములు. జగత్ ద్రక్ష దక్ష. జగత్తుని రక్షించడంలో దక్షత కలిగినవి. ఇంకా అటువంటి దక్షత అంటే ఇది కూడా అదే సమర్థం. ఆ సమర్థత ఇంక దేనికి లేదు. అటువంటి సమర్థనీయమైనవి ఆ పాదములు. అంటే ఎప్పుడు ఆ జగద్రక్ష దక్షత ఆవిడ ఎప్పుడు ప్రదర్శిస్తుంది? అమితమైన కారుణ్యం. ఎంత కరుణో! కాబట్టి జగత్తుని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలి అనేది ఆవిడ కోరిక. ఎందుకు? అవ్యాజమైన కరుణ. అంటే దీని నుంచి నాకేమిటి అనే భావన లేదు. తల్లి కాబట్టి అనుక్షణం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఒక పసిపిల్లవాడిని తల్లి ఎలా కాపాడుతూ ఉంటుందో ఆ పసితనంలో, ఎందుకు ఏడుస్తున్నాడు? ఆకలేస్తోందా? నిద్రొస్తోందా? ఏం విషయం తల్లికే తెలుస్తుంది కదా! ఎందుకు ఏడుస్తున్నాడు? అన్నిటికీ భాష ఒక్కటేగా. ఆ పసివాడికి ఏడుపు ఒక్కటే. అలాగే
సాధకుడికి కూడా అమ్మా అమ్మా అనడమే తప్ప ఇంకేమీ తెలియదు. అటువంటి ఆ దశలో ఉన్న సాధకుడిని ఆ నడిన రుచి శిక్షా పటుతరా ఎప్పుడు ఎప్పుడు ఆ సాధనలో ఏ రకంగా ఏ చక్రంలో ఎటువంటి ఆ షట్చక్రాల్లో ఎవి ఎప్పుడు ఏ అనుభవాన్ని ఇస్తాయో తెలీదు. ఏ అనుభవంతో సాధకుడు అటు ఇటు అవుతాడో తెలీదు. ఇవన్నీ అనుభవాలే. ఒక ఒక గ్రోత్ కావాలి అంటే అలాగా నిద్రమత్తులో ఉన్నవాడికి ఏమీ రాదు. ఎదగాలి అంటే కొంత సాధన అవసరం. ఆ సాధన అంటే చదువుకోను. పరీక్ష అనుకోండి. ఏదైనా ఒక చదువుకోవడం పరీక్ష. ఆ పరీక్షకి చదువుడు ప్రిపరేషన్ ఉంటుంది. కష్టపడి చదవాలి. చదివినప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అలాగే సాధనలో కొన్ని మెట్లు ఉంటాయి. ఎ ఎక్కగలగాలి అంటే ఈ లౌకికమైన విషయాలన్నిటిని పక్కకి నెట్టి అవి ఎంత పెద్ద చాలా ఎఫర్ట్. అవన్నీ పక్కకి నెట్టి ఈ సాధనా మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ షట్కమలాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది శారీరకంగా, మానసికంగా ఏ రకంగా ఎటువంటి అనారోగ్యం. అనారోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యం లేకుండా ఉండడం. అది ఏదైనా అవ్వచ్చు. మానసికమైన అవ్వచ్చు, శారీరకమైన అవ్వచ్చు. వాటన్నిటినీ కూడా పోగొట్టి సాధకుడిని సరైన మార్గంలో నిలబెట్టగలిగినవి ఆ పాదంలో. అందుకని నళిన రుచి శిక్షా పట్టుతర. అందుకని ఈ మాటని కమలములను శిక్షించుటలో సమర్థవంతములైన అనే మాటలో ఆ కమలములు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి మనకి బాగా ఆ భావంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి. తర్వాత సురైర్నమ్య దేవతల చేత నమస్కరింపబడినవి. ఇక్కడ ఇంద్రుడు ఆ మొదలైన దేవతలు. ఇంద్రుడు అంటే మనకి కూడా మనో నిగ్రహం. అది రమ్య అందమైనవి. సతతం అభిగమ్య బుధజనై. బుధజనులు అంటే విద్వజ్జనులు. అంటే చాలా పాండిత్యం కలిగిన వారు, జ్ఞానులు, భక్తితో పాటు పండిన జ్ఞానం కలిగిన వారు. అటువంటి వారినే బుధజనులు అంటారు. ఆ బుధజనులకు సతతం అభిగమ్య అంటే చేరుకోదగినవి. సతతం ఎప్పుడు కూడా కాంక్షించదగినవి. అంటే వాళ్ళకి ఏమో గోలు అదే, ఇంకేమీ లేదు. ఆ అమ్మవారి పాదాలను చేరుకోవడం అనేదే ఆ పూర్తి గమ్యం. గమ్యస్థానం అదే. అక్కడ ఈ పదయోహ ద్వయి ఇక్కడికి వచ్చేసింది. తర్వాత లీలాలోల అంటే చాలా క్రీడ యందు ఆసక్తి కలిగినది అన్నారు. క్రీడలు అంటే ఏమిటి? లీలలే, అన్ని లీలలే. ప్రపంచంలో ఏది జరిగినా అమ్మవారి లీలే. అద్భుతం. చాలా ఏ అద్భుతం జరిగినా అది అమ్మవారి లీలే. అటువంటి విభూతులు అంటారు. అంటే అటువంటి వాటన్నిటిని లీలలు అంటారు. అలా లీలల్నే విభూతులు అంటారు. అమ్మవారి ప్రసాదం అంటారు. అయ్యవారి ప్రసాదం అంటారు. అంటే ఏది జరిగినా ఒక అద్భుతం. ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అదిలా సైన్స్ బాగా పెరిగిపోయి బోలెడన్ని చాలా అద్భుతాలుగా మనకు కనబడుతున్నాయి గాని వాటన్నిటికి ఉన్న వెనకాల జ్ఞానము అమ్మవారు ప్రసాదించింది. అటువంటి ఆ జ్ఞానము ఏదైనా సరే లౌకికమైన అలౌకికమైన ఏదైనా కూడా జ్ఞానం. లీలాలోల అవన్నీ కూడా ఆవిడ లీలలే. శృతిషు ఆ శృతిషు ఎందులో ఆవిడ లీలాలోల వేద పురాణ ఇతిహాసములందు. శృతులు అంటే ఈ వేదాలకి అంచులు, చిగుళ్ళు అంటే అది మన ఉపనిషత్తులు. అంటే శృతులు చెప్పిన వేదాలు చెప్పిన వాటన్నిటికీ కూడా అర్థం, సారం, వాటన్నిటిలో సారం ఏముందో అది ఉపనిషత్తుల్లో ఉంది. వేదాల్లో అంతా అంటే ధర్మం, ఆచరణ ఎలా ఉంది, మనం ఏం చేయాలి, ఎలాగూ ఏమిటి అనే అన్నిటికీ కూడా కొన్ని నియమాలు, నిబంధనలు, రోజు మనం ఎలా మన రోజుని మనం ఆచరణ పెట్టుకోవాలి, ఎలా మనం ధర్మాన్ని ఆచరించాలి, ఇవన్నీ కూడా మనకు వేదాల్లో ఉన్నాయి. వాటన్నిటికీ సారం అంతా అవన్నీ అందరూ చదవలేరు కాబట్టి వాటి సారం అంతా ఉపనిషత్తుల్లోకి ఇచ్చారు. అవే శృతులు. ఆ శృతిషు
లీలాలోల వాటి యందు ఆవిడకి చాలా అనురక్తి కలిగి ఉంటుందిట. తర్వాత సురపాలాది ముక్కుటి తటి సీమాధామ. ఈ సురపాల అన్నప్పుడు ఇక్కడ ఇంద్రుడు. ముక్కుటి తటి సీమ ధామ. ఈ ముకుటి తటి అంటే ముకుటి అంటే కిరీటం. ఆ కిరీటి తటము అంటే అంచు. ఆ అంచు ఎక్కడ ఉంటుంది? ఆ అంచు దగ్గర అమ్మవారి పాదాలు ఉంటాయి. అమ్మవారి పాదాల దగ్గరే వాళ్ళ కిరీట ముకుటాలు ఉంటాయి. ఆ ముకుటాల అంచులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారంటే అమ్మవారి పాదాలు అక్కడ ఉన్నాయని అర్థం. అమ్మవారి పాదాలు అక్కడ మనకు కనబడుతున్నాయంటే వాళ్ళ కిరీటాలు అక్కడ ఆని ఉన్నాయి అని, ఆ పాదాలకి ఆ దగ్గరగా ఉన్నాయి అని. అటువంటి అంత దగ్గరగా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు ఈ సురపాలాది ముకుటి తటీ సీమ ధామ. అంటే అదే ఆ చోటు. ధామ అంటే ఆ ప్లేస్. అటువంటి ఆ పాదములకి తవ ద్వయి పదయోహ ద్వయి తవ కామాక్షి జయతి. అటువంటి ఆ పాదములకు జయము కలుగుగాక. అది ఇందులో ఆ విషయం చెప్తాను. ఇంతకుముందు శ్లోకంలో రజోగుణం గురించి చెప్పారు. ఇప్పుడు కమలముల శిక్షణ అనే దానిలో మనకి ఆ సాధకుడిలో ఆ కమలాల జాగృతి, ఆ షట్చక్రముల ఆ ఎదుగుదల, కుండలిని జాగృతి, ఇవన్నీ కూడా మనకి అంటే చాలా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. శిక్షా పట్టుతరా, నడిన ఋషి శిక్షా పట్టుతరా అనే మాటతో చెప్తూ ఆవిడే ట్రైన్ చేసేస్తుంది అనమాట. ఎలా ఏం చేయాలి అని అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. ఎలాగా అంటే భక్తి జ్ఞానం కలిగి ఆ అమ్మవారి పాదాలని సేవిస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మవారి పాదముల అనుగ్రహం కలిగి ఆ శిక్షణ ఆవిడ చేస్తుంది. అమ్మవారు శిక్ష అని చెప్తూ కూడా నడిన ఋషి శిక్ష అని చెప్పారు. ముందర జగద్రక్ష దక్ష అని చెప్పారు. అంటే శిక్షించిన రక్షించుట ఎందు ఎక్కువ దక్షత. శిక్షించడంలో కూడా రక్షణ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే శిక్షించడం అనే దానిలో పాప నిర్మూలనమే. ఏదైనా కూడా ఏదైనా ప్రతిదానికి ఒక తల్లి, కుటుంబం, పిల్లలు అదేనండి. మీరు అర్థం చేసుకుంటే అల్లరి చేసే పిల్లల్లో వాళ్ళ అల్లరిని పోగొట్టడానికి తల్లి ఎన్ని రకాల ప్రయాసలు పడుతుందో, వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టడానికి. చక్కగా చదువుకోవటం లేదు, అల్లరి చేస్తున్నాడని ఆ పిల్లాడు, వీళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, వీడిని ఎలాగా ప్రాపర్ గా ఛానలైజ్ చేయాలి, వీడిని ఎలా దారిలో పెట్టాలి, ఏ రకంగా ఆ దైవుల్ని వీడు వృధా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎంత తాపత్రయపడుతుంది ఒక తల్లి. ఆ మొత్తానికి వాళ్ళని ఆ తర్వాత వాడు మంచి చదువుకొచ్చాక అమ్మా నీ వల్లే నేను ఇంత అయ్యానమ్మా అంటే చాలా సంతోషం రా అంటుంది. అంతేగాని ఇంత చేశానంటే నువ్వు నాకేమిస్తావని ఎప్పుడు ఏ తల్లి అడగదు. అది తల్లి యొక్క అవ్యాజమైన కరుణ. అదే ఆ అమ్మవారి ఇంకా ఒక మామూలుగా సాధారణ జీవిలోనే ఎంత ఉంటే ఆ అమ్మవారి జగద్రక్ష ఆ దక్షత ఎంత ఉండుంటుంది ఆవిడలో. అందుకని శిక్షా పట్టుతరా శిక్ష చెప్పిన జగద్రక్ష దక్ష అని ముందర చెప్పారు. నలిన రుచి శిక్ష రెండోసారి తర్వాత చెప్పారు ఆ మాట. అంటే ఆ దక్షతలోనే శిక్ష కూడా ఉంది. అది శిక్షణ కింద తీసుకోవాలి. కాబట్టి శిక్షించుట ఆ పాప నిర్మూలన కోసమే. వాళ్ళల్లో ఉన్న ఏదో కొన్ని అవగుణాలని, చెడు లక్షణాలని పోగొట్టడం కోసమే అమ్మవారి ట్రైనింగ్‌గా భావించాలి తప్ప, ఎందుకు నన్ను అమ్మవారు ఇలా శిక్షిస్తోంది అని అనుకోకూడదు ఒక సాధకుడు. మీరు గొప్ప వాగ్గేయకారుల జీవిత చరిత్రలు అవి చూస్తుంటే అందరికీ కొన్ని కష్టాలున్నాయి. వాళ్ళందరూ కూడా కష్టాలను దాటారు. ఆ దాటుతున్నప్పుడు నాకు ఈ కష్టాన్ని దాటేందుకు శక్తిని ప్రసాదించమని అడిగారే గాని నాకు ఈ కష్టాలు తీసేయమని వాళ్ళెవ్వరు అడగలే. నాకెందుకు ఈ కష్టం ఇచ్చావని వాళ్ళెవరు అడగల. ఈ కష్టాన్ని దాటించు నువ్వని. నీ పాదముల అనుగ్రహంతో నన్ను ఈ కష్టాన్ని దాటించమని. అందుకనే అది శిక్ష, పట్టుదల ఆ మాట అందుకు వాడారు. తర్వాత ద్వయి పదయోహో. ద్వయి పదయోహో అన్నప్పుడు ద్వయి అంటే ఆ రెండు
అంటే ఒకటి కలిపి రెండు పాదములు అనట్లా. పాదముల జంట అని ఒక మాటగానే ఉంది. అది పాదముల జంట అంటే ఒకటి. అంటే ద్వైతము. రెండు అంటే ద్వైతము. నువ్వు దైవము 2. నేను దైవం 2. అద్వైతం అంటే 2 లేని స్థితి. అంటే ఈ సాధకుడు అమ్మవారిలో ఐక్యమైపోయే స్థితి. కాబట్టి ఇక్కడ ఈ ద్వయి అనే మాటని రెండిటిని కలిపి ఒకటిగా చేసే ఆ భావాన్ని ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ద్వైత భావం నుంచి సాధకుడు ఎదిగి అద్వైత భావంలోకి వెళ్ళాలి. నేను అమ్మవారు, అమ్మవారు నాలో ఉంది, నేనే అమ్మవారిలో ఉన్నాను అనే ఒక భావాన్ని పొందేందుకు ఈ పద్యం ఈ ఈ భావం ఇందులో భావం చెప్తున్నారు. అది ఈ భావం, ఈ పద్యం యొక్క భావం. జగద్రక్షా దక్షా నళిన రుచి శిక్షా పటుతరా సురైర్నమ్యా రమ్యా సతతమభిగమ్యా బుధజనైః ద్వయీ లీలాలోలా శృతిషు సురపాలాది ముకుటీ తటీ సీమాధామా జయతి తవ కామాక్షి పదయోః.